జుట్టు రాలడం, పలచబడటం, ప్రాణం లేని జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? అలాగే తలపైన వెంట్రుకలు లేక బట్టతలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కాలంలో స్ట్రెస్ కానీ మరింత వేరే ఏ కారణాల వల్లైనా బట్టతలం చాలా తొందరగా పడుతోంది. అలాంటి అన్ని సమస్యలకు కీసోల్ హెయిర్ రివైవల్ కిట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో 4 రకాల బాటిల్స్ వస్తాయి. ఒకటి హెయిర్ రివైవల్ షాంపూ, ఆయిల్, సీరం అండ్ టాబ్లెట్స్. సో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఏది ఎలా వాడాలి అనేసి. షాంపూ, ఇది తల చర్మాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే తలలో ఉన్న ఎటువంటి బ్యాడ్ క్వాంటిటీస్ అయినా కూడా వాటన్నిటిని తొలగించి స్కాల్ప్ని చాలా క్లీన్గా చేస్తుంది. సో ఈ షాంపూను వీక్లీ ట్వైస్ వాడాలి, అప్లై చేసుకోవాలి తలకి. సో నెక్స్ట్ ఆయిల్. సో ఆయిల్ వచ్చేసి ఈ ఆయిల్ను తలపై చర్మాన్ని చాలా మృదువుగా మసాజ్ చేయడం ద్వారా జుట్టు చాలా క్లీన్గా ఉంటుంది. రెగ్యులర్గా మీరు ఈ బాటిల్ని 2 times వాడాలి. సో ఇంతకు ముందు నేను షాంపూ చెప్పాను కదా, సో వీక్లీ 2 times. ముందు రోజు నైట్ ఆయిల్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవడం వల్ల మీకు చాలా హెల్దీగా ఉంటాయి. నెక్స్ట్ సీరం వచ్చేసి డైలీ హెయిర్ కేర్ రొటీన్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. జుట్టు మరింత మృదువుగా ఉండేలా చేస్తుంది. దీన్ని ఎలా వాడాలి అని అంటే డైలీ 2 times వాడాలి, మార్నింగ్ ఈవినింగ్. సీరంలో మీకు డ్రాపర్ ఉంటుంది. డ్రాపర్ ద్వారా లైట్గా ఒకటి చేసి మీకు ఎక్కడైతే హెయిర్స్ రావాలి అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అక్కడ డ్రాపర్తో సీరం వేసుకొని బాగా ఆయిల్ మసాజ్ చేసుకున్నట్టు సీరం ద్వారా మసాజ్ చేయాలి. అలాంటి పార్ట్స్లో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఇలా 3 months వాడారంటే రెగ్యులర్గా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ టాబ్లెట్స్. ఈ టాబ్లెట్స్లో మీకు చాలా ఆయుర్వేదిక మూలికలు అనేవి, ఖనిజాలు అనేవి ఉంటాయి. సో దీన్ని మీరు ఎలా యూజ్ చేయాలి అని అంటే ఇది కూడా అంటే డైలీ సీరంతో పాటే 2 times వాడాలి. నెక్స్ట్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్, టిఫిన్ చేశాక, బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత 2 టాబ్లెట్స్ యూజ్ చేయాలి. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు. మీకు మంచి రిజల్ట్స్ అనేది ఆఫ్టర్ 1 month మీరే చెక్ చేసి చూడండి, మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఈ రోజువారీ ఈ కీసోల్ హెయిర్ రివైవల్ కిట్ను డైలీ రొటీన్గా వాడండి, ఉపయోగించిన తర్వాత మీ రిజల్ట్స్ను మాకు అప్డేట్ చేయండి కామెంట్ రూపంలో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మిమ్మల్ని